ట్రంప్ భారత్పై టారిఫ్లను రెట్టింపు చేసిన మర్నాడే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అక్కసుతో భారత్పై సుంకాలు పెంచారు ట్రంప్. వెంటనే పుతిన్తో అజిత్ దోవల్ సమావేశమై ద్వైపాక్షిక భద్రతా చర్చలు జరిపారు. ఈ ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై క్రెమ్లిన్లో పుతిన్ దోవల్ విస్తృత చర్చలు జరిపారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది చివరిలో భారత్ పర్యటనకు రానున్నారు. టూర్ స్కెడ్యూల్పై కసరత్తు జరుగుతోందని ఇప్పటికే అజిత్ దోవల్ మాస్కో నుంచి స్పష్టం చేశారు. రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగితో చర్చించిన తర్వాత అజిత్ దోవల్ ఈ ప్రకటన చేశారు. దీంతో పుతిన్ భారత పర్యటనలో ఏ అంశాలు చర్చకు వస్తాయనేది హాట్ టాపిక్గా మారుతోంది. ప్రధానంగా చమురు కొనుగోలులో ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంతో మన దేశ వస్తు ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా అదనంగా 25% సుంకం విధించింది. రష్యా యుక్రెయిన్ మొదలై ఇవాల్టికి 3 ఏళ్లు పూర్తవుతోంది. ఈ దశలో యుక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి మాస్కో అంగీకరించకపోతే రష్యా ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించింది. అన్నట్లుగానే టారిఫ్ను పెంచేశారు ట్రంప్. అయితే అమెరికా టారిఫ్ను ఖండించిన ప్రధాని మోడీ జాతి ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. అమెరికాతో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఎంతైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.